హాయ్ గైస్, ఇది కెనాన్ 1300D కెమెరా. సో ఇందులో అయితే ఒక బగ్ అయితే నేను నోటీస్ అయితే చేశాను. అంటే ఇది మెమరీ కార్డ్ వల్ల వచ్చే బగ్. సో దీన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీని ఫిక్స్ కూడా చెప్తాను. 1080p 25 FPS ఉంది, 24 FPS ఉంది అండ్ HD మనకి 50 FPS ఉంది. సో వీటిలో ఏమవుతుందంటే కొంత టైం వరకు ఒక 3 seconds నుంచి 8 seconds వరకే రికార్డ్ అయితే అవుతుంది. తర్వాత మూవీ షూటింగ్ హ్యాస్ స్టాప్డ్ ఆటోమేటికల్లీ అని అయితే వస్తుంది. సో దానికి ఈరోజు ఒక ఫిక్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో గైస్, ఇది కెనాన్ 1300D కెమెరా అనమాట. ఇందులో నేను రికార్డింగ్ ఆప్షన్లో ఉంది. ఇది ఫుల్ HD 24 FPS లో ప్రెజెంట్ అయితే రికార్డ్ అయితే సెట్టింగ్ అయితే చేశాను. ఇప్పుడు రికార్డ్ చేసి చూద్దాం. సో రికార్డింగ్ అయితే అవుతుంది. 4 seconds, 5 seconds, 6 seconds, 7 seconds, 8 seconds. స్టాప్ అయిపోయింది. మూవీ రికార్డింగ్ హ్యాస్ బీన్ స్టాప్డ్ ఆటోమేటికల్లీ అని వచ్చింది. సో దీనికైతే నేను ఒక 2 ఫిక్సెస్ అయితే చెప్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో. సో ఫస్ట్ నేను ఆఫ్ చేశాను, ఆన్ చేశాను. ఆన్ చేసినప్పుడు ఏం చేయాలంటే మెనూలోకి వెళ్ళండి. మెనూలోకి వెళ్ళి నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ మనకి మూవీ రికార్డింగ్ సైజ్ 1920x1080 ఉంది కదా. దీన్ని మీరు ఏం చేయాలంటే 640x480 25 FPSలో పెట్టండి. ఇక్కడ మీకు ఏంటంటే రికార్డింగ్ సైజ్ అయితే డిక్రీజ్ అయిపోతుంది. చుట్టూ చూసారా ఫ్రేమ్ వచ్చింది. సో ఇక్కడైతే రికార్డ్ అవుతుంది చూడండి. రికార్డింగ్ అయితే అవుతుంది ఇక్కడ. సో DSLR కెమెరా వాడుతూ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్ ఎర్రర్ వస్తే మాత్రం మీరు ఇది చూసి వీడియో చూసి మీరు అయితే ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఆల్రెడీ 30 seconds అయితే అయింది. సో నేను స్కిప్ చేసి 1 minute దగ్గర కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు 1 minute అయితే కంప్లీట్ అయితే అయింది. సో రికార్డింగ్ అయితే మనకి ఫిక్స్ అయితే అయింది. సో ఇప్పుడు నేను ఇంకొక ఫిక్స్ కూడా ఉంది దీనికి, అది ఏంటని చూపిస్తాను మీకు. చూడండి 1 minute 20 seconds వరకు కూడా రికార్డ్ అయితే అయింది. సో ఇక్కడ ఈ రికార్డింగ్ అయితే నేను స్టాప్ చేస్తున్నాను. 1 minute 23 seconds అయితే రికార్డ్ అయితే అయింది. సో కెమెరా ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి మెమరీ కార్డ్ అయితే బయటికి తీస్తున్నా. ఇదనమాట మెమరీ కార్డ్. ఇది SanDisk 32 GB మెమరీ కార్డ్ అనమాట. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను నేను. పక్కన పెట్టేసి ఇంకో మెమరీ కార్డ్ అయితే తీసుకున్నా. ఇది 16 GB మెమరీ కార్డు. ఇది ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ చేసి క్యాప్ అయితే వేసేసి కెమెరా ఆన్ చేసా. కెమెరా ఆన్ చేసి నేను ఇప్పుడు మెనూలోకి వెళ్తున్నా. మెనూలోకి వెళ్ళి మూవీ రికార్డింగ్ సైజులోకి వెళ్ళి ఫుల్ HD 24 FPS 1920x1080 24 FPSలో పెడుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు రికార్డింగ్ అయితే ఆన్ చేద్దాం. చూడండి ఫుల్ స్క్రీన్లో మీకు అయితే రికార్డ్ అయితే అవుతుంది. ఫుల్ స్క్రీన్లో 6 seconds, 7 seconds, 8 seconds, మనకి 13 seconds దగ్గర ఎక్కడో ఇందాక ఆఫ్ అయితే అయింది. సో దీని వీడియో ఇప్పుడు స్కిప్ చేస్తాను. స్కిప్ చేసి అక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట. 1 minute దాటిన తర్వాత ఈ ఫ్రేమ్ చూసుకోండి. ఫుల్ HD రెజల్యూషన్ ఫ్రేమ్ ఇది. ఓకే, నేను మళ్ళీ 1 minute దాటిన తర్వాత ప్లే అయితే చేస్తాను ఇక్కడ స్కిప్ చేసి. సో మీరు ఇక్కడ చూడొచ్చు 1 minute 12 seconds, 1 minute అయితే క్రాస్ అయితే అయింది. సో అదే ఫ్రేమ్ ఫుల్ HD 24 FPS. సో మనం అయితే ఎర్రర్ అయితే ఫిక్స్ చేసేసాం. సో ఇది ఇదే కెమెరా కాదు, ఏ కెమెరా వాడుతున్నా సరే అది మెమరీ కార్డ్లో ఇష్యూ అనమాట. సో మీరు మెమరీ కార్డ్ చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి వీడియోకి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కెమెరా సంబంధించి డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను దాని గురించి కాస్త రీసెర్చ్ చేసి మీకు వీడియో అయితే తీసుకొస్తాను. దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.